హాయ్ వ్యూయర్స్, విఎస్ఆర్ మీడియా ఛానల్కు స్వాగతం. టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్లో నవ్వులు పువ్వులు పూయడంతో పాటు కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం బలంగా నమ్ముతుంటాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఆయన తెరకెక్కించిన చిత్రం మన శంకర్ వరప్రసాద్ బాక్సాస్ వద్ద మంచి విజయం సాధించి అనిల్ రావిపూడికి హిట్ జాబితాలో చేరింది. ఈ ఘన విజయంతో లభించిన భారీ ఉత్సాహంతో అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీగా ఒక ఊహించని మల్టీ స్టారర్ ప్రాజెక్టును ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో సరికొత్త చర్చ మొదలైంది. ఈ విలక్షణ కాంబినేషన్ వెనుక ఆసక్తికరమైన సెంటిమెంట్లు దాగున్నాయి. అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పటాస్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన నటుడు కళ్యాణం కాగా, మరోవైపు F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలతో అనిల్కు మోస్ట్ లక్కీ హీరోగా మారారు వెంకటేష్. ఇలా అనిల్కు అత్యంత ఆప్తులైన ఈ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్పై కనిపించబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానంటాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనులు ముగియగా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం ట్రై చేస్తుంది. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్న కథనాల ప్రకారం ఈ చిత్రంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరు బావబామర్దులు పాత్రలో సందడి చేయనున్నారట. నిరంతరం ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ఇద్దరి మధ్య సాగే వినోదాత్మకమైన సీన్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణీయంగా నిలవనున్నాయని టాక్. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ కామెడీ టైమింగ్కు, కళ్యాణ్ రామ్ ఎనర్జెటిక్ యాక్టింగ్తో థియేటర్లో ప్రేక్షకులకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్గా లభించడం ఖాయమని, ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, కృతి శెట్టి నటించినట్లు సమాచారం. యువ సంచలనం జీవి ప్రకాష్ సంగీత బాధ్యతలను నిర్వహిస్తున్న షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ భారీ చిత్రానికి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సాధారణంగానే అనిల్ రావిపూడి సినిమాలో వినోదానికి, ఫ్యామిలీ ఎమోషన్స్కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ను కూడా పూర్తి స్థాయి హిలారియస్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయట. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. పండుగ సీజన్ను టార్గెట్ చేసుకుని వస్తున్న ఈ చిత్రానికి ఇండస్ట్రీలో ఒక వైవిధ్యమైన టైటిల్ వినపడుతుంది. అనిల్ మార్క్ కామెడీకి, పండుగ వాతావరణానికి సరిగ్గా సరిపోయేలా ఈ సినిమాకు సంక్రాంతి సరు అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుందంట. ఈ క్రేజీ అప్డేట్తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడున్నాయి. మరి ఈ మల్టీ స్టారర్తో అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇదండి ఈరోజు టాపిక్. మరిన్ని వీడియోస్ కోసం విఎస్ఆర్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.